అలా చూస్తారేమిటండి? ఇలా వచ్చాననే పెళ్లి కదండి, ఎంత కాదనుకున్నా మీ ఇంట్లో అంతో ఇంతో తినున్నవాడిని. ఇక రేపో మాపో ఊరెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు మీ ఇంట్లో జరిగే శుభకార్యానికి నా చేతనైనంత సాయం చేసి వధూవరులను దీవించిపోదామని వచ్చాను. నువ్వు రావటం మాకు అభ్యంతరం ఉందయ్యా భీమరాజు. 10 మందితో పాటు నువ్వు కూడా పెళ్లి భోజనం చేసేయండి. రామరాజు గారు, మీ అబ్బాయి చాలా అదృష్టవంతుడండి. నిన్న ఆయనకు అమ్మ వచ్చింది, ఇవాళ ఆలి రాబోతోంది. సర్లే, అవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. నువ్వు పద. రండి. అయ్యా, నా ఎడంకా నదురుతుంది, ఎవరికి అపశకునం అంటారు? నీకే. ఈ పెళ్లిలో ఎక్కడ ఏ తిరకాసు జరిగినా నీకనే పొడి చేస్తాం. పెళ్లి కొడుకు గారు రండి, అవతల పెళ్లి మీద పిలుస్తున్నారు. నువ్వు వచ్చేంటి? ఏముంది, మంచి టైం చూసి 4 ఫోటోలు లాగించేసి అందరికి పంచేద్దామని. ఫోటోలా? ఏం ఫోటోలు? ఆ ఫోటోలు కావాలండి, ఇవి కొత్త ఫోటోలు. రండి రండి. కొత్త ఫోటోలు రండి. తప్పండి, కూర్చో. మంత్రాలు చదవండి. వాయించనే భజంత్రిలో. పిల్లలకుగానే పండగ కాదు, పేట్ల మీద కూర్చోగానే పెళ్లి కాదు. మరి ఏ వ్యక్తి అవుతుంది పెళ్లి? కుజుడు నెత్తినెక్కి బుధుడు మండపం ఎక్కితే అవుతుంది పెళ్లి. ఓహో, మరి జ్యోతి ఇంకా తీసుకురాలేదే? జ్యోతి వస్తుంది గాని ఆ కుడివైపున కనకారావు వెనకాల నుంచున్నాడే, వాడిని ఒక్కసారి చూడు బాబు. అలాగే. వాడు కత్తులు రత్తయ్య. తాళి కట్టిన వాడి చేతులు నరికేయటం వాడికి అలవాటు. ఆ పని మీదే వస్తాడు పెళ్లిళ్ళకి. ఇదెక్కడ గొడవయ్యా బాబు? నువ్వు చెప్పేది నిజమేనా? వాళ్ళకి ఎందుకు నా మీద అంత కక్ష? ఇలా కత్తులతోనూ బాకులతో రాడని వాడిని నేనేం చేశాను? ఏముంది, జ్యోతిని నువ్వు పెళ్లి చేసుకోవటం వాడికి నచ్చలేదు, అందుకే వచ్చాడు గ్యాంగ్ తోటి. వాడికి ఇటు పక్కన ఉన్నాడే, వాడిని చూడు. వాడి వెనకాలన్నారే, వాళ్ళని చూడు. అమ్మో, ఈ యములాళ్ళందరూ చుట్టూ చేరారనమాట. ఉండు, వెళ్ళి నాన్నగారితో చెప్పేసి వస్తాను. విషయం ఇదని చెప్పావనుకో, మొత్తం వాళ్ళందరూ ఐకమత్యంతో ఏకమైపోయి కనీసం 5-6 మర్డర్లన్నా చేస్తే ఆలోచించు. వస్తే వచ్చిందిలే, ఆ కత్తులు రత్తయ్య గాని మాత్రం కనిపెట్టు. కైలాసం, అబ్బాయి చెయ్యేమిటయ్యా అలా మునుగుతోంది? చేసేది అలవాట్లేని పని కదండి, భయపడుతున్నాడు. మరోసారికి అయితే ఈ భయం ఉండదు, అది లెక్క. ఏడిచవలే, దరిద్ర గుట్టు లెక్క నువ్వు. ఆఖరి అవకాశం, బాగా ఆలోచించుకో. పెళ్లి కావాలా, బ్రతుకు కావాలా, జ్యోతి కావాలా, జీవించుండాలా? కత్తులు తీస్తున్నారు, పాకులు లేస్తున్నాయి, దూకటానికి రెడీగా ఉన్నారు. బాబు గారు, నేను పందిట్లోకి తీసుకొచ్చినప్పటి నుంచి నాకు పెళ్ళొద్దు, నాకు పెళ్ళొద్దు అని అంటూనే ఉన్నాడండి. ఇందాక నుంచి నేను ఎలాగోలా నచ్చ చెప్తున్నాను. నాన్న, ఏమిటిది? రామరాజు చెల్లాయికి పిచ్చి పెళ్లి కొడుకునిచ్చి పెళ్లి చేయబోయాడా? పిచ్చి కాదయ్యా బాబు, వాడు కూడా నీలాగే అదో రకం. అయినా మనుషులు వెళ్ళదు కదా, తీసుకొస్తారు. మీరేం కంగారు పడకండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.